కెమెరాలే అది అవసరమేగా. అదే బుర్రిపాలెం శివాలయ నిర్మాణంలో ప్రత్యేకంగా ఈరోజు సమావేశం జరుగుతుంది బుర్రిపాలెంలో. రంగయ్య గారు ఇన్స్టా 360 ఇది 360 అంటే మొత్తం 4 వైపులు వచ్చింది. మొత్తం నలుచదరం బుర్రిపాలెంలో శివాలయం సంబంధించి సమావేశం జరుగుతుంది 19వ తారీఖు 4వ నెల 2026. మాట్లాడుతాం ఊరినే ముందు వచ్చిన వాళ్ళు మూమెంట్కి. రంగయ్య గారు ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పుడు దాకా వచ్చాను అన్నటికి. ఇప్పుడు భక్తులను పిలవమని మైక్ ఇచ్చేవాళ్ళు. చెప్పండి రంగయ్య గారు, ఇప్పుడు మన సమావేశం గురించి శివాలయం బుర్రిపాలెం విషయం. దాదాపు 7 సంవత్సరాలు అయింది మొదలుపెట్టి. బుర్రిపాలెంలో శివాలయం మొదలుపెట్టి 7 సంవత్సరాలు అయింది. అది మరి భగవంతుడు పరీక్షిస్తున్నాడు మనని. అది పూర్తి కావాలంటే కొంత అధికమైనటువంటి శ్రద్ధ, సంపూర్ణ సహకారం జనం తీసుకోవాలి. దానికోసం మరి వాళ్ళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనం మరి ఈ పాటికి కనీసం 100 మంది అన్న వచ్చినట్టే బాగుండేది. జనంలో ఉన్న ఉత్సాహాన్ని ప్రేరేపించినా కూడా మరి వాళ్ళు మనకెందుకు లేని ఎక్కడాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు. అది మరి చాలా మరి అంత సంతోషమైన విషయం కాదు. జనం వస్తే ఏదైనా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఒకళ్ళ చేతి అయ్యేది కాదు కదా. అందుకని ఏంటంటే జనం రావాలి. మొబలైజ్ చేస్తున్నారు పాప కార్యకర్తలు. చేసినా సరే జనం మరి మాకెందుకులే అని అనుకుంటున్నారు. మనకు కావాలనుకుంటే ఎప్పుడు అయిపోయేది. ఇది చాలామంది అనుకోవాలి. అది మీ ద్వారా ప్రపంచం మొత్తాన్ని వీక్షిస్తారు. అందరూ భక్తులు, ప్రపంచంలో ఉన్న భక్తులు అందరూ బుర్రిపాలెం శివాలయానికి, మహాశివాలయ సంకల్పానికి సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 7 సంవత్సరాలు భగవంతుడు పరీక్షిస్తున్నాడు కాబట్టి మనం కోరుకుంటున్నాం. అంతే. ధన్యవాదాలు. బుర్రిపాలెం నుండి అనేది ఏముంది, ఉన్నది వాస్తవం చెప్పాలి. తప్పేం కాదు. అదే మన ప్రయత్నం. అదే మాట్లాడు చెప్పు. నీ అభిప్రాయాలు చెప్పాము. అందరూ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అది మర్చిపోయినా ధర్మయ్య గారు మీ వాక్కు భజన మాస్టర్ గారు ధర్మయ్య గారు, ఉమ్మలేని ధర్మయ్య గారు. మురలింగేశ్వర స్వామి దేవాలయం, బాలా త్రిపుర సుందరి మాత దేవాలయ ప్రాంగణంలో అందరూ సమావేశం అయ్యారు. ఈ కొంతకాలం నుంచి కొంత ఆగిపోయింది. ఇది పునర్నిర్మాణం జరగాలని అందరూ సమావేశమయ్యారు. కనుక అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ దేవాలయం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఆచార్య గారు ఘటనేరు వారు, ఈ ఘటనేరు వారి యొక్క ఆశీస్సులు బుర్రిపాలెంలో కావాలి. అందరూ మంచి సంకల్పం చేసుకుంటే త్వరగా పూర్తవుతుంది. మహేష్ బాబు కూడా ఈ కార్యక్రమానికి ముందుండాలని కోరుకుందాం. ఘటనేరు వారి తరఫున బుర్రిపాలెం చూడగలుగుతున్నాం. ఏం లేదు, మన సమావేశం అవుతున్నాం అని ఏం లేదు. అదే సమావేశం అవుతున్నామని. ఈరోజు శివాలయం నిర్మాణం నిమిత్తం పనులన్నీ ముందు సాగడానికి బుర్రిపాలెం గ్రామ ప్రజలు, శివభక్తులు, హైందవ ధర్మాన్ని రక్షించే వారందరూ ఇక్కడ సమావేశమయ్యారు. ఈ దేవాలయాన్ని ఇంకా
ఇక్కడి నుంచి ఆపకుండా కొనసాగించడానికి ఏం చేయాలి, ఎలా చేయాలనే ఆలోచనతో ఈ కమిటీ సమావేశం అయింది. దీనిలో మెయిన్ ప్రథమంగా దాతల్ని, సేవకుల్ని ఒకే తాటి మీద తీసుకొస్తే దేవాలయం త్వరగా పూర్తవుతుందని మేము భావిస్తున్నాను. మరియు దీనిలోని అకౌంటబిలిటీ కానీ, నిర్మాణంలో జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ప్రజలకు వివరిస్తే ఇంకా త్వరగా ఇది పూర్తవుతుందని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. అది శివోహం. లోపలికి వస్తా. శివాలయం గురించి ఒక మాట అందరూ మాట్లాడుతున్నారులే. అందరూ మాట్లాడిచ్చాలి అందరితో. కాదు కరెక్టే. ఏ రకంగా పోతున్నారో ఎత్తపోతున్నారో కాదు, మనం కమిటీ మనం ఒక ఇంతమంది హాజరయ్యామని మనం రికార్డ్ చేస్తున్నాం. మనం ఇంతమంది సభ్యులు ఊరినే రికార్డెడ్గా ఉన్న అభిప్రాయం చెప్పటం ఏముంది, మనకు ముందుకెళ్ళాలిగా కార్యక్రమం. మన బాధ్యత, గురిపాలెం బాధ్యత, గురిపాలెం గ్రామ బాధ్యత ఇది. మన శివుడు మహాశివుడు మన సంకల్పంలో పరీక్షిస్తున్నాడు కాబట్టి ఈ సంకల్ప బలంలో మనం ముందుకెళ్ళడానికి ఎలా ఉండాలనేది అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం. అదే ఫస్ట్ సచివాలయం మీటింగ్ పెట్టే కళ్యాణ మండపంలో పెట్టినప్పుడు నేను చూసి చేశా. అది పెద్దల రామయ్య గారికి ఇతరులకు చేశా. ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది ఏంటంటే, మన ఊళ్ళో కుర్రోళ్ళు ఎవరన్నా కానీ బయట ఎంతమంది ఉన్నారు, అంబికాలో కానీ ఇతర చోట్ల కానీ ఎంత ఉన్నారు, ముందు వెరిఫై చేయండి. మొత్తం వెరిఫై రైతులుగా ఇవ్వాలంటే పెద్దగా ఇవ్వరు. ముందు వెరిఫై చేసి వాళ్ళ లీస్ట్ తయారు చేయండి. ఎంతమంది ఉన్నారా, ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నారో మొత్తం చేయండి. చేసేటప్పుడు వాళ్ళు ఈగలుంటే అమౌంట్ ఇస్తారు. కానీ ఆ అమౌంట్ తయారు చేసినాక మీకు ఇంతమంది వచ్చారని నాకు చెప్పండి. నేనేం చేశాను, ఆ ఫస్ట్ సారి చెప్పినప్పుడు మా అబ్బాయి తరఫున ₹1,00,000 నేను ఇస్తాను చెప్పా కళ్యాణ మండపంలో. నాకు అసలు ఎంతమంది వెరిఫై చేసింది, అసలు ఎంతమంది తేలింది, నాకు కూడా పెద్దల రామయ్య గారు అప్పుడప్పుడు అడుగుతుంటాడు నన్ను, మరి ఏమయ్యా ఏమైంది నువ్వు ₹1,00,000 ఇస్తారు నాకు నువ్వు లేదని అడుగుతుంటాడు. చూద్దాం మాట్లాడదామన్నా అంతలోకి మన గోపీలు తిరుగుతుంటారుగా. అంటే గోపి నన్ను ఎప్పుడు అడగలేదులే, రామయ్య గారు అడిగేవాడు. నా ఉద్దేశం ప్రకారం మీరు ఎంతమంది ఉన్నారో వెరిఫై చేయండి. మన వాళ్ళు ముందు పిల్లలు ఎవరున్నారో ఎక్కడ ఉన్నారో వెరిఫై చేసినాక దాన్ని వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ అభిప్రాయం మీ అందరూ చెప్పి ఏంటి చేస్తే సులభంగా డబ్బులు అమౌంట్ అవుతాయి. ఇది కావాల్సింది ధన సహాయం కూడా సహకారం కావాలి కాబట్టి దాని లోతులోకి వెళ్తున్నాడు. రైతులుగా ఇవ్వాలంటే పెద్దలు ఇవ్వలేరు. కావాల్సింది శివాలయం ముందు ముఖ్యంగా పూర్తవ్వాలి. సంకల్పమైన శివాలయం అది లోతుగా వెళ్ళి ఆ ధన సహకారాన్ని మనం పోగు చేసుకొని ముందుకెళ్ళాలి. శివాలయం కావాలి. దాదాపు 30-40 ఏళ్ళు చదువుకుంటున్నారు. ఒక విషయంలో ఒకసారి మన చంద్ర సాంబయ్య గారు ఇక్కడ కట్టాలని తీశాడు. ఇక్కడ వెంకటరావు 80 సెంటు కొన్నాడు ఇక్కడ. అది బేరం కూడా చేశారు. కానీ వెంకటరావు ఏంటంటే కొంచెం అమౌంట్ చెప్పేదానికి ఆయన మానుకున్నాడు. అందుకే ఆయన చనిపోయాడు. బ్రేక్ పడిపోయింది. ఇప్పుడు మన ఉన్నారు కాబట్టి అందరూ సహాయం చేసి ముందు అభివృద్ధి చేసి ముందు పూర్తి చేయాలి. ఇప్పుడు స్వచ్ఛంద సహకారం అవసరం. అవన్నీ మన అభిప్రాయాలతో అందరూ స్వచ్ఛంద సహకారం ప్రపంచవ్యాప్తంగా మన బురిపాలెం ఉన్న వంశ బలాలందరూ ఉపయోగించుకొని శివాలయాన్ని పూర్తి చేసుకోవాలని కోరుకుందాం. అందరం లేచి ఉంటుందా 3 సార్లు చెప్పులేపండి ఏమనుకోవచ్చు. మీరు కూడా అనండి. ఓం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారక నివబంధన ముక్షీయ అమృత. రామయ్య చెప్పండి. ఓం భూః స్వః తస్స పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఓం త్రయంబకం త్రయంబకం యజామహే యజామహే గంధిం గంధిం పుష్టివర్ధనం పుష్టివర్ధనం పూర్వారక పూర్వారక బంధనాత్ మృత్యోర్ అక్షీయ అమృతాత్ అమృతం ఓం ఓం త్రయంబకం త్రయంబకం యజామహే యజామహే గంధిం సుగంధిం పుష్టివర్ధనం పుష్టివర్ధనం పూర్వారక పూర్వారక బంధనాత్ బంధనాత్ మృత్యోర్ మృత్యోర్ అక్షీయ అక్షీయ అమృతాత్ అమృతాత్. కూర్చోండి. జై అమరలింగేశ్వర స్వామికి జై జై అమరలింగేశ్వర స్వామికి జై జై అమరలింగేశ్వర స్వామికి జై ఉన్ననాడు లేని నాడు గొడవలు మొన్న దాని గురించి ఎక్కువగా కూడా మనసులో పెట్టుకుని మరి రామయ్య గారు తదితరులందరూ కూడా దాదాపుగా సుమారుగా 7 సంవత్సరాలు అవుతుందండి 7 సంవత్సరాల నుంచి అవిరళంగా నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. మరి వారి యొక్క మరి కృషికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా చేయవలసిన కార్యక్రమం చాలా ఉంది. ఆ కార్యక్రమం ఎట్లా ముందుకు వెళ్ళాలా, ఏమి జరగాలనే విషయం మీద ఇక్కడ మరి పూనుకున్నటువంటి కార్యకర్తలకి ఒకసారి మనందరం కూడా, ఎందుకంటే కింద ఉన్నదాన్ని లేపాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైం మనం ఇస్తూ ఎందుకు దాన్ని ఆగిపోయింది అనేటువంటి దాన్ని విశ్లేషణ చేసుకుంటూ మరి ఇప్పుడు కృషి చేసేటువంటి కార్యకర్తలకి మనందరం కూడా సహకారం ఇచ్చి ఒకళ్ళకొకళ్ళు మనం సహకరించుకుంటే ఈ పని పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఒక్కొక్క సందర్భాల్లో మనం ఒక ఊళ్ళో దాదాపుగా ఒక ఫ్యామిలీ 2 లక్షల రూపాయల ప్రైజులు పంచుతూ ఉన్నాం. ఒక ఫ్యామిలీ ఒక సందర్భాన్ని, అంటే అది తప్పు కాదు. కానీ ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలనేది ఆలోచించుకుని దాన్ని కనుక ఈ విషయాన్ని ముందరికి తీసుకెళ్ళినట్టే చాలా బాగుంటుంది. మనకెందుకులే అనుకోకుండా ఇటువంటి సమావేశాలు జరిగినప్పుడు ఎన్ని పనులున్నా సరే మనం ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మన అభిప్రాయాన్ని చెప్పినట్లయితే ఇది తొందరగా ముందరికి వెళ్తుంది. కనుక ఎవరి అభిప్రాయాలు చెప్పండి, గతాన్ని వదిలేసేయండి. కానీ గతంలో ఉన్న మంచిని మాత్రం తీసుకోవాలా. ఆ మంచిని తీసుకుని చెడునట్ల తగిలిచ్చి వదిలిపెట్టాలి. కానీ దాన్ని పట్టుకుని మనం ముందరకు పోలేము. కనుక ఉన్న మంచిని తీసుకుంటూ ఇప్పుడు ఎట్లా సాగాలి అనేటువంటి విషయాన్ని మనం అందరం ఆలోచించుకుని మీ అభిప్రాయాలు చెప్తారని కోరుకుంటూ నమస్కారం.